ఒక పరీక్షలో ఏ 40% మార్క్స్ పొంది 25 ఎక్కువ మార్కులతో పరీక్ష పాస్ అయ్యాడు. బి అనే విద్యార్థి 150 మార్కులను పొంది 5 మార్కుల తక్కువతో పరీక్ష ఫెయిల్ అయ్యాడు. అయినా పరీక్షలో గరిష్ట మార్కులు ఎన్ని? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏకి 45% వచ్చింది. కానీ ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలియదు. అంటే 25 ఎక్కువ మార్కులతో పాస్ అయిందంట. అంటే పాస్ మార్క్స్ కంటే 25 మార్క్స్ ఎక్కువ వచ్చినాయంట. కానీ ఎన్ని మార్క్సో తెలీదు. ఒకవేళ ఎన్ని మార్క్సో తెలిస్తే 45% ఎన్ని మార్క్సో తెలిస్తే అవి 100% అని హైయెస్ట్ మార్క్స్ అనేసి చేసేయొచ్చు. కానీ తెలీదు కదా! కానీ ఇంకో హింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. బి అనే విద్యార్థి 150 మార్కులను పొంది 5 మార్కులు తక్కువతో పరీక్ష ఫెయిల్ అయ్యాడు. ఒకవేళ అవే 5 మార్కులు వచ్చుంటే తను పాస్ అయ్యేవాడు. అంటే 150 + 5 155 మార్కులు వచ్చుంటే పరీక్ష పాస్ అయ్యేవాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు పాస్ మార్క్స్ ఎన్ని? 155. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు 155 కంటే 25 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అంటే 155 + 25 అంటే ఎంత ఫ్రెండ్స్? 8, 1 అంటే 180. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు ఈ 45% మార్క్స్ తెలిసిపోయిందిగా ఫ్రెండ్స్, 180 అన్నమాట. 180 అయితే గరిష్ట మార్కులు ఎన్ని? 100%. అయిపోయింది కదా ఫ్రెండ్స్. 9 5 జర్ 9 2 జర్ 0, 5 1 జర్ 5 4 జర్ 4 × 100 400 మార్క్స్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?